హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? నేను ఈరోజు కేక్ చేస్తున్నాను. ఆయిల్ లేకుండా వెన్న కేక్ చాక్లెట్ కేక్. చాలా లెట్స్ డూ ఇట్. ఫస్ట్ మనకి ఏమేం కావాలో తెలుసా? బేకింగ్ సోడా, కోకో పౌడర్, ఇది వెనిలా ఎసెన్స్, ఇది ఆటా, ఇది షుగర్ పౌడర్, మిల్క్, కేక్ బాల్స్, ఎగ్స్. ఇవి మనకు కావాల్సినవి. ఫస్ట్ మనకి ఏం కావాలో నేను చూపిస్తాను రండి. ఫస్ట్ మనం ఓవెన్ని హీట్ చేసుకుంటాం. ఒక 20 minutes ఎక్కడ తెలుసా? ఇలా 20 వరకు. ఇది 2 sides హీట్ వచ్చేలాగా. డిగ్రీస్ ఏమో 180. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఇలా ప్రీహీట్కి పెట్టేద్దాం. ఇప్పుడు వెళ్ళి మిక్స్ చేసుకుందాం. మిక్స్ని పగలకూడదు. ఎగ్స్ ప్లస్లో కేక్ కూడా వేసుకోవచ్చు. చెయ్యి అయిపోయింది చూడండి. 2 eggs బౌల్లో వేసుకుందాం. చెయ్యి కట్టుకొని వస్తాను ఫ్రెండ్స్. మా దగ్గర బీటర్ ఉంది. మా బీటర్తో దీన్ని 1 టైంలోకి ఇలా అనేస్తాం. స్పూన్తో చేసుకోవచ్చు, మీరు ల్యాండ్తో కూడా చేసుకోవచ్చు, దీంతో కూడా చేసుకోవచ్చు. చేద్దామా? ఇలా బబుల్స్ వచ్చే వాటికి ఇలా మంచిగా బీట్ చేసుకోండి. మనం ఫస్ట్ ఎగ్స్ మిక్స్ చేయడం అయిపోయింది కదా, ఫస్ట్ వేసుకుందాం. ఇది కొంచెమే, దీన్ని దాంట్లో హాఫ్ చిన్న కదా వేసేసుకుందాం. హాఫ్ కోకో పౌడర్ 2 spoons. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బేకింగ్ పౌడర్ కొంచెం నేను తీసుకున్నంత. బేకింగ్ సోడా, బేకింగ్ సోడా కొంచెం దాంట్లోనే మిక్స్ చేద్దాం. అదే గ్లాసులో ఇప్పుడు మిక్స్ చేద్దాం. నెక్స్ట్ షుగర్ 1.5 కప్. 1 కప్ అవుతుంది. 1 కప్ ఇది. ఇంకా హాఫ్ కప్. ఇది హాఫ్ కప్. ఆటా 2 cups. ఇలా 2 cups. కప్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు కొంచెం మిల్క్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం మిల్క్ కొంచెం
వేసుకుంటూ కావాలంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. బ్యాటర్ రెడీ. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. మర్చిపోయాను చెప్పడం, ఆటా బదులు లేదా రాగి పౌడర్ లేదా మైదా కూడా వేసుకోవచ్చు. మైదా హెల్త్కి మంచిది కాదు కదా, సో రాగి పౌడర్ అయితే బెటర్. రోజు నేను మార్నింగ్ జావ తాగుతాను ఫ్రెండ్స్, మీరు కూడా తాగండి, మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బౌల్లోకి వేసుకుందాం అనుకున్నాం కదా, దీనికి నెయ్యి కూడా రాసేసా. పైన బటర్ పేపర్ వేసుకోవాలి. మీ దగ్గర లేకపోయినా నెయ్యి రాసుకున్నారు కదా, ఓకే. దాన్ని ప్లేట్లో పెట్టేసి ఈ గిన్నెలన్నీ తీసి దీంట్లో వేసేద్దాం బటర్ని. చూడండి ఎంత బాగా వస్తుందా. ఇలా ఎయిర్ బబుల్స్ ఉండకుండా ఇలా బీట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెడదాం. ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది, దీంట్లో పెడదాం. అమ్మని పెట్టమందాం, అది కాలుతుంది కదా, అది చాలా కాలుతుంది. మళ్ళీ 25 minutes పెట్టుకుందాం. ఓన్లీ కింద సైడ్ హీట్ వచ్చేలాగా పైన పెట్టండి. ఇది హీట్ అయ్యేలోపు వెనిలా కేక్ చేసుకుందాం మనం. చలో లెట్స్ డూ ఇట్. ఒక కోకో పౌడర్ మాత్రం వేసుకోకండి, సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. బౌల్లో మిక్సింగ్ అయిపోయింది కదా, నాకు చాక్లెట్ కేక్ పెట్టాను కదా ఇందాక, అది ఎలా అవుతుందో చూద్దామండి. ఎలా అవుతుందో చూడండి, ఎలా అవుతుందో చూడండి. టూత్ పిక్ పెట్టుకొని అయిందా లేదా చూద్దాం, టైం కూడా అయిపోతుంది. ఇదిగోండి, కేక్ అవ్వలేదు కదా, అందుకే మళ్ళీ 2 minutes పెట్టుకుందాం, 10 minutes పెట్టుకుందాం. ఇదేమో పైన కింద వచ్చేలా ఇక్కడికి ఉండాలి. ఇదిగోండి, దీనికి అతుకమైంది, ఇంకా కేక్ అవ్వలేదు. మనం ఆలోపు అది బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. బటర్ పేపర్ అన్న నెయ్యి రాసుకున్నాను, ఇది వేసేద్దాం. ఇది తీసేసి ఇలా ఎయిర్ బబుల్స్ లేకుండా చేసుకుందాం. చలో చాక్లెట్ కేక్ అయ్యాక ఇది పెట్టేద్దాం. చిన్న మీకు చూపిస్తాను తర్వాత. ఫ్రెండ్స్, కేక్ తయారైపోయింది. టూత్పిక్ పెడుతుంది, కాకపోతుంది, మొత్తమే కాకపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టూత్పిక్స్ పెడతాను, ఎలా అతుకదో చూపిస్తాను. ఇదిగోండి, అతుకలేదు. వాళ్ళకయ్యాక దీన్ని
ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వెనిలా కేక్ ఉంది కదా, దాన్ని కూడా ఓవెన్లో పెట్టేస్తా. నా కేక్స్ రెడీ. అవి వచ్చాయి కదా, సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకొని టేస్ట్ చేద్దాం. హ్యాపీ టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ షాప్స్ గురించి చూడండి. కుట్టి తెచ్చేద్దాం, టెస్ట్ చేద్దాం. గార్లిక్ ఫ్రెండ్ సూపర్ ఉంది. అమ్మ నువ్వు తినేసాడు. చాలా బాయ్. క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇలా చేసుకోండి. నేనే కేక్ చేశాను. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel. Bye.